నమస్సుమాంజలి. సంతోషాలలోగిలికి స్వాగతం. ప్రొద్దున్న ఏటో బయలుదేరామని అనుకుంటున్నారా? మా సాంప్రదాయ వస్త్రధారణను చూస్తే మీకు అర్థమైందనుకుంటాను. మేము వెళ్ళేది ఏదైనా ఫంక్షన్ కానీ విహారయాత్ర కానీ అయి ఉండదు అని. అవునండి, అలాంటి చోటుకైతే మేము వెళ్ళటం లేదు. మరెక్కడికి వెళ్తున్నాము అంటే మన తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ స్వామి పరకామని సేవలో పాల్గొనడానికి వెళ్తున్నాము. మేమైతే ఇలాంటి సేవకు వెళ్ళటం ఇదే మొదటిసారి. అందుకనే ఉదయాన్నే 6 గంటలకే ఇంటి నుంచి ఇలా మేము బయలుదేరాము. మేమే కాదండి, మాతో పాటు మా ఊరి నుంచి అంటే కట్టంగూరు నుంచి కూడా చాలామంది మా మిత్రులు కూడా అంటే భక్తులు కూడా బయలుదేరి వస్తున్నారు. అంతా దాదాపు 25 మంది వరకు ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరి వచ్చారు. అందరం కలిసి 7:30 కల్లా గుట్టలోని సత్యనారాయణ స్వామి వ్రతమండపానికి చేరుకున్నాము. పరకామని సేవ ఈ వ్రతమండపంలోనే నిర్వహిస్తారట. వీరే మా మిత్ర బృందం అంతా. మా మిత్ర బృంద నాయకురాలు కడవేరు కృష్ణవేణి గారు, వారి శ్రీవారు కడవేరు మల్లికార్జున్ గారు. మిగతా వారంతా మా మిత్ర బృందంలోని సభ్యులు. మా అందరికీ ఈ సేవ వివరాలు తెలిపి మా ఆధార్ కార్డులను సమీకరించి మా అందరికీ ఈ సేవలో పాల్గొనేటువంటి అదృష్టం కల్పించినటువంటి కృష్ణవేణి గారికి మా మిత్రులందరి తరపున ముందుగా మా ధన్యవాదాలు. అలాగే కృష్ణవేణి గారి చెల్లెలు గీత గారు కూడా ఈ సేవలో మాకు అందరికీ కూడా చాలా సహకరించారు. మా ఐడి కార్డ్స్ ఇవ్వటము, అలాగే మాతో సంతకాలు పెట్టించుకొని మాకు గైడ్ చేయటం లాంటివన్నీ కూడా తనే స్వయంగా నిర్వహించారు. ఇంకా మా అందరికీ ముందే డ్రెస్ కోడ్ చెప్పడంతో కాషాయపు రంగు చీరలు, గ్రీన్ కలర్ బ్లౌజులు స్త్రీలు ధరిస్తే మగవారు తెల్లని లుంగి కండువాలను ధరించారు. ఇక అందరము 8-10 నిమిషాల కల్లా మండపంలోనికి వెళ్ళాము. ఇక్కడే నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా కలిశారు. తన పేరు శ్రీదేవి. ఇంతకన్నా ఎక్కువ వివరాలు మాట్లాడేటువంటి సమయం మాకప్పుడు లభించలేదు. నడుస్తూనే ఒక చిన్న వీడియో తనతో తీసుకున్నాను. ఈ గదిలోనే మా బ్యాగులు, సెల్ ఫోన్లు అన్నీ కూడా భద్రపరుచుకున్నాము. ఈ కనిపించే హాల్లో నుంచి లోపలికి వెళ్తే ఆ లోపలి హాల్లోనే పరకామని సేవా కార్యక్రమము జరుగుతుంది. ముందుగా పరకామని అంటే ఏంటో తెలుసుకుందాం. పరకామని అంటే భక్తులు సమర్పించినటువంటి హుండీ కానుకలైన నగదు, కరెన్సీ నోట్లు, బంగారము, వెండి ఆభరణాలు వంటి వాటిని లెక్కించి వేరు చేసి లెక్కలను నమోదు చేసేటువంటి ప్రక్రియ. దీనిని ప్రతి ఆలయంలో జరిగేటువంటి ఒక ముఖ్య సేవగా పరిగణిస్తారు. ఈ సేవకు శతాబ్దాల చరిత్ర కూడా ఉంటుంది. ముఖ్యంగా తిరుమలలో జరిగేటువంటి ఈ సేవ గురించి అందరికీ తెలుసు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛంద సేవ. దానాన్ని భక్తితో నిజాయితీతో లెక్కించటం, వర్గీకరించటం ద్వారా దేవుని కృపకు పాత్రులమవుతామని భావన ఇక్కడ. దీనికి 35 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన హిందూ స్త్రీ పురుషులందరూ అర్హులు. ఉదయం 9:30-10 గంటల వరకు చిల్లర నాణాలు ఎక్కువగా లెక్కించాము. చిల్లర నాణాల్లో కూడా సపోజ్ 2 రూపాయల బిళ్ళలు 4 రకాలు ఉన్నాయి. దేనికవి సపరేట్గా పెట్టాలి. అలా అన్ని నాణాలను కూడా వర్గీకరించాలి. తర్వాత ఒక స్వల్ప విరామం ఇచ్చారు అల్పాహారం, టీ కొరకు. అల్పాహారంలో ఉప్మా, చట్నీ, పులిహోర పెట్టారు. దైవ ప్రసాదం చాలా రుచిగా ఉంది. తదుపరి మళ్ళీ సేవలో నిమగ్నమయ్యాము అందరము. ఈసారి కొంచెం నోట్లు ఎక్కువగా వచ్చాయి. వేరు చేయటం, లెక్కించటం నాణాల కన్నా ఇది సులువు అనిపించింది. ముఖ్యంగా హుండీలో నాణాలు, నోట్లతో పాటు భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారికి తలనీలాలు, అలాగే చిన్న చిన్న ముడుపులు కట్టి హుండీలో సమర్పించారు. ఇంకా స్వామివారి చిన్న లోహ విగ్రహాలు, విదేశీ భక్తులైతే తాము విదేశాల నుంచి తెచ్చినటువంటి కరెన్సీ, డాలర్స్, కాయిన్స్ లాంటివి అన్నీ కూడా ఉన్నాయి. మొదటి 2-3 గంటలు మా పని చాలా హుషారుగా జరిగింది. ఆ తర్వాత మా ప్రక్రియ మందగమనంతో సాగింది. మధ్యాహ్నం
1:30 మాకు లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ దగ్గర మాత్రం చాలా క్యూ ఉన్నది. సేవకు చాలామంది దాదాపు 600-700 మంది వరకు వచ్చారని అంచనా. లంచ్ కూడా మంచిగానే పెట్టారు, కానీ కౌంటర్ ఒకటే కావటంతో ఆలస్యమైంది. అలాగే వ్రతాలు చేయించుకున్నటువంటి వారు కొందరు ఇతరులు కూడా అక్కడే భోజనం చేయటంతో కొంచెం సేవా వాళ్ళకి అన్నం సరిపోలేదు. అయినప్పటికీ మళ్ళీ వేడివేడిగా వండి వడ్డించారు. తిన్న తర్వాత కూడా గుట్టపై నుండి మళ్ళీ హుండీ ఆదాయం వచ్చింది. మళ్ళీ 1 గంట లెక్కించాక గుట్టపైకి దర్శనం కోసం వెళ్ళాము. మా దగ్గర సెల్ ఫోన్స్ లేకపోవడంతో కొండపైన దృశ్యాలు ఏవి కూడా మీకు చూపించలేకపోతున్నాను. లిఫ్ట్లో వెళ్ళాము. విఐపి దర్శన ద్వారం గుండా మాకు అనుమతినిచ్చారు. కొత్తగా పునర్నిర్మించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవటం నేను ఇదే ప్రథమం. కొండపైన స్వామివారి ఆలయం ఘంటానాదాలతో, వేదఘోషతో భక్తుల హృదయాలను భక్తి పారవశ్యంతో నింపుతున్నట్లుగా అనిపించింది. గర్భాలయంలోకి అడుగు పెట్టగానే విద్యుత్ వెలుగుల నడుమ నరసింహస్వామి స్వయంభూ రూపము ఘనమైన శిలపై వెలిసి ఉంది. ఈ రూపం ఒక్క క్షణం ఉగ్రరూపంలో అనిపించినట్లుగా ఉన్న నిండైన దయతో కూడిన స్వామివారి నేత్రాలు భక్తుల మనసులోని కోరికలను చదువుతున్నట్లుగా తోచింది నాకు. ఆయన పర్వత గుహలో వెలిసిన యోగ నరసింహ, జ్వాల నరసింహ, గంధ నరసింహ రూపాల ఘనతను ప్రతిఫలింపజేసే బంగారు వర్ణంతో మురిసిపోయే గర్భగుడి ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉన్నట్లుగా ఉంది. భక్తుల తలలపై పురోహితుడు చల్లే తీర్థప్రసాదం మన మనసుకి ప్రశాంతతను అందిస్తున్నట్లుగా అనిపించింది. అలాగే భక్తులకు శాంతి సంపదలను అనుగ్రహించే లక్ష్మీ అమ్మవారు స్వామివారి కుడివైపు దివ్యంగా అలంకరించబడి ఉన్నారు. ఈ దర్శనం నా హృదయంలో స్వామి దయతో అన్నీ సాధ్యం అనే నమ్మకాన్ని కలిగించింది. ఓం నమో లక్ష్మీ నరసింహాయ, ఓం నమో లక్ష్మీ నరసింహాయ అనుకుంటూ దర్శనం పూర్తి చేసుకుని లడ్డూ ప్రసాదం తీసుకుని మళ్ళీ సత్యనారాయణ వ్రత మంటపానికి వచ్చాము. ఈ సేవకు వచ్చిన వారందరూ ఇక్కడ ఎవరి గ్రూపుకు సంబంధించి వాళ్ళతో ఫోటోలను దిగారు. అనంతరం మాకు అనగా సేవకు వెళ్ళిన ప్రతి వ్యక్తికి 2 లడ్డూలు మా గ్రూపు నిర్వాహకులు మాకు అందించారు. ఇలా మా పరకామణి సేవా కార్యక్రమం మిత్రులందరితో నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని మా స్వగ్రామానికి చేరుకున్నాము అందరము. మళ్ళీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. శివజ్యోతి.